ఎవడైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నేను ఖచ్చితంగా నా వైపు నుంచి కూడా మీకు అప్పీల్ ఏంటంటే సార్, మీరు చాలా హుందాతనంగా మాట్లాడారు. ఈ ఘటనకి సంబంధించి ఘటన గురించి మాత్రం మీరు మాట్లాడారు, రాజకీయాలకు సంబంధించి మాట్లాడకపోవడం నిజంగా మీకు అభినందనీయం. అలాగే మీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి స్పందించేటప్పుడు ఇలాగే హుందాతనంగా స్పందించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. ముడి పెడతాము. ఒక్క మాట, దానికి నేనేం చెప్తానంటే, సంఘటన జరిగింది, ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఏవైనా కానీ దీన్ని రాజకీయం చేసి మాట్లాడే లోపే ప్రభుత్వం చర్యలు గనక ఉంటే మేము విచారిస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, దీన్ని ల్యాగ్ చేసి సాగదీసి వీళ్ళు ఏదేదో ఎవరినెవరిని ఎక్స్క్యూజ్ చేయాలో వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తూ మొదలెడితే ఆటోమేటిక్గా ఏ రాజకీయ పార్టీలైనా ప్రతిపక్షాలైనా ముందుకు రాజకీయం చేయడానికి ప్రయత్నం అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా, అంతేగాని ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు అనేది మాత్రం నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఇప్పుడు జరిగి ఉదయం అయింది, మీరు ఎలక్ట్ అయ్యారు, నేను ఎలక్ట్ అయ్యాను, రామ్మోహన్ రావు గారు ఎలక్ట్ అయ్యారు, ప్యానెల్లో పెద్దలు ఉన్నాయి ఎలక్ట్ అయ్యారు. ప్రభుత్వాలు ఎందుకు ఎలక్ట్ కావు? ఎందుకు మీరు ఇమీడియట్లీగా ఒక చర్యలు తీసుకొని ఒక డెసిషన్ కనుక ఫామ్ చేస్తే, ఒక డెసిషన్ కనుక చెప్పేస్తే ఇక ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికి ఏముంటది? ఎప్పుడైతే విచారిస్తున్నాము మనకు స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నాయి కదా సార్. యాక్చువల్గా నాగేశ్వర్ గారు రేవంత్ సమస్య చాలా పెద్దది. కంతిరీగ తుట్టెలు కదిలించారు. ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఈవోల దాకా ఎట్లా లంచాలు ఎట్లా లంచాలు ఇచ్చేస్తున్నా చూస్తున్నాం. దాన్ని చాలా పెద్ద చర్చ ఉన్నట్టు పెట్టుకుందాం సార్. అది పూర్తిగా నేను ఏకీవిస్తున్నాను వార్త. రెండోది ఏంటంటే, ఇప్పుడు విజువల్ చూస్తున్నాం కదా సార్, అక్కడ ఏం జరుగుతుంది? ఇటుక కూడా అది పోనీ ఇప్పుడు స్టీల్ సిమెంట్ వేసి మనం స్లాబ్ లాగా పోస్తారు, అదైతే ఉలిపోయిపోయేది. ఇటుక కూడా సిమెంట్ స్పష్టంగా మనకు కనపడుతుంది, లూజ్ సిమెంట్ కనపడుతుంది అక్కడ మనకు. అందుకనే ఒక సామెత ఉంది తెలుగులో మనకు, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక దానికి కూలిపోయిందట. అట్లా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, కాంట్రాక్టర్ మీద ఇచ్చిన వారి మీద మన వెంకటేశ్వర రెడ్డి గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన వాడికి ఇచ్చారు. ప్రతిదానికి దేవాదాయ శాఖ మంత్రి చూడడు, ముఖ్యమంత్రి చూడడు. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఈవో ఉన్నాడో అంతకుముందు, ఇప్పుడు ఈయన ఉండకపోవచ్చు, అంతకుముందు నాయకులు ఎవరైతే అప్పుడు ఈ కాంట్రాక్టర్ కి బాధ్యతలు అప్పచెప్పిండో వారిని, అక్కడ ఇంజనీర్లను, ఈ దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. అక్కడ కేవలం తొక్కేసలాట కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మీరు 300 రూపాయల లైన్ ఇది పెద్దగా తొక్కిసలాట ఉండే అవకాశం లేదు. ఉన్నదనుకోండి, ఉంటే కూడా గోడ కూలిపోయే తొక్కిసలాట ఉంటే కూపిరాట చచ్చిపోయేవాళ్ళు కదా. అంటే గోడే వీక్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పూర్తిగా ఈ మానవ తప్పిదము. దీనికి రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. ఇక్కడ కాంట్రాక్టర్ ను అట్లాగే ఆ ఇంజనీర్లను ఈఓ దాకా సస్పెండ్ చేస్తే ఇంకోటి మార్గం లేదని అంటున్నాను. ఓకే, బండారు వంశకృష్ణ గారు ఒకసారి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అవునండి, అందరూ కూడా చెప్పినట్లుగా ఆ కాంట్రాక్టర్ ఎవరనేది ఇప్పటికే వచ్చుంటారు. ఆ కాంట్రాక్టర్ని పిలిపిస్తారు ఖచ్చితంగా. ఎందులో అయితే ఇప్పుడు ఒకవేళ కాంట్రాక్టర్ తప్పు అయితే కనుక మనం ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కాంట్రాక్టర్ తప్పనే క్లియర్గా అర్థం అవుతా ఉంటాయి. ఆ కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అండ్ ఆల్సో ఒకవేళ పరిమితికి మించి గనక ఆ ప్లేస్లోకి భక్తుల్ని అలౌ చేస్తే గనక అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు అలౌ చేశారు, అంతమందిని ఎందుకు అలౌ చేశారు, చేయకూడదు కదా, దాని మీద కూడా చర్యలు ఉంటాయి. దీనికి బాధ్యులైన వారు ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు. అందరినీ కూడా కఠినంగా శిక్షిస్తారు. మరొకసారి ఇట్లాంటివి జరగకుండా డెఫినెట్లీ చర్యలు ఉంటాయి. నాగేంద్ర అన్న చెప్పినట్లు కూడా దీని మీద ఇప్పటికే మరి నాగేంద్ర అన్న చెప్పారు, ఎవరైతే ఈ లంచాల విషయాలు వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక చర్చ జరగాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఎలా జరిగింది, ఏంటి అనేది కూడా ఒక సమీక్ష చేసుకుంటాం. త్వరలోనే విల్ కమ్ బ్యాక్ విత్ ఫైనల్ రిపోర్ట్ వాట్ హ్యాపెండ్. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తారు అక్కడికి అనేటటువంటి సమాచారం ఉంది. రాజుగారు